విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో నిరవధిక సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 20వ తేదీ నుంచి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మెకు దిగనున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి నిరసిస్తూ సమ్మె చేయబోతున్నారు వారు. ఈ మేరకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ఓ లేఖ కూడా రాశారు. ఉక్కు సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ప్రకటించాయి. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు సంవత్సరాలుగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటీకరణలో భాగంగా 4,000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. ఇప్పుడు సంస్థలో కీలకమైన కాంట్రాక్టు కార్మికులు ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించబోమని ఇచ్చిన హామీని ఉల్లంఘించినందుకు నిరసనగా తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్దతుగా సంస్థలోని పర్మనెంట్ ఉద్యోగులు కూడా 20వ తేదీన సమ్మె చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కార్మికులపైన వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. 4,000 మందిని తొలగించడమే కాకుండా మిగిలిన వారికి 8 నెలలుగా జీతంలో 50% కోత పెడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులను కూడా అనేక రకాలుగా వేధిస్తున్నారు. యాజమాన్యం ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నారు. కొంతమందిని నాగరనగర్ స్టీల్ ప్లాంట్కు తరలిస్తున్నారు. ఉద్యోగుల అలవెన్స్లను తీసివేశారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతో ప్లాంట్ అప్పులు తీరుస్తున్నారు. వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వ స్టీల్ ప్లాంటుకు గనులు అడగకుండా ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంటుకు కూటమి నేతలు గనులు కేటాయించాలని కేంద్రాన్ని అడుగుతున్నారు. రిటైర్ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోగా ఉన్నవారినే తొలగిస్తుండటంతో మిగిలిన వారిపై భారం పెరుగుతోంది. తొలగించిన 4,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన సమ్మెలో పాల్గొనేందుకు సమావేశం నిర్వహించిన 11 మంది కార్మిక సంఘాల నేతలకు నోటీసులు ఇవ్వడాన్ని యూనియన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆర్సిలర్ మిట్టల్కి అనకాపల్లిలో జిల్లాలో బాండ్ బలోపేతం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని వాడిని బలహీనం చేసి దీన్ని వాడికి అప్పగించాలి. అందుకని ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ఉండకూడదు. మే 20 దేశవ్యాప్తమైన సమ్మె జరుగుతుందంటే మే 13వ తేదీ బ్లాస్ట్ ఫర్నెస్లో డిపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టారు. ఇది ఈ రోజు కాదు, గతంలో 22 సమ్మెలు జరిగాయి. 91 నుంచి 22 సమ్మెలు స్టీల్ ప్లాంట్లో జరిగాయి. ప్రతిసారి మీటింగులు జరిగాయి. కానీ 11 మంది లీడర్స్తో సహా ఆపారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక కార్మికులను మోసం చేయడంపై యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కూటమి నేతల తీరు చూస్తుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నట్లు అర్థమవుతోందని కార్మిక నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రజాప్రతినిధులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.